మీ ఫేవరెట్ స్టార్ హీరో ఎవరండి? ఎవరన్నా ఉన్నారా? అందరూ అంటే అందరూ మంచివాళ్ళు, అందరూ చాలా చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటారు. నేను అందరితో చేశానండి. అంటే మనం ఇండస్ట్రీకి రాకముందు ఉత్తిని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే క్యారెక్టర్కి అప్పట్లో చిరంజీవి గారు, కృష్ణ గారు చిరంజీవి గారు ఇంకా మామూలుగా ఉండేది కాదు. అలాంటి చిరంజీవి గారితో యాక్ట్ చేయటం ఇంకా మర్చిపోలేదు అన్నమాట. ఇంకా ఎలా ఉండిందండి ఆయనతో యాక్టింగ్? అసలు ఏంటండి, వాల్తేరు వేరేలో మాట్లాడుతూ ఆయనతో కలిసి 40 రోజుల పైన యాక్ట్ చేసాం. చాలా నేర్చుకున్నాం, చాలా తెలుసుకున్నాం. వాయిస్ ఎలా 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 మాట్లాడతారు చిరంజీవి గారు? శ్రీనివాస్ అని పిలుస్తారా? రా కూర్చోమ్మా. అది సార్ ఖైదీ సినిమాకి మీరే డ్రెస్ డిజైన్ చేశారంటే ఎక్కడ చదివేవాడిని, చదవటం తెలుసుకుందాం సార్ అది ఎట్లా చేశారు సార్ అది అంటే వాళ్ళు మామూలుగా షర్టు ప్యాంటు మామూలుగా వేసారంట, కానీ కొంచెం ఈయనున్న డ్రెస్ని ఆయన డ్రెస్నే కట్ చేసేసారు. అలాంటివన్నీ లొకేషన్లో సరదాగా. అవి మీరు ఎక్కడ చదివారు? ఖమ్మం అండి. అవన్నీ మీరు ఎక్కడ చదువుకున్నారని ఈ డీటెయిల్స్, ఈ సినిమా విశేషాలు, ఈ సినిమాలకు సంబంధించినవి అన్నీ వింటూ ఉంటామండి. ఖైదీ సినిమా అనగానే ఆయనకి ఆ ఖైదీ సినిమాకి సంబంధించినవి వింటూ ఈ మధ్య వీణాపాణి గారు కాదు, ఈ మధ్య చూసుకోండి అంటే ఎగ్జామ్స్లో కూడా మీరు ఇంతే అనమాట. అయితే చిట్టీలు పెట్టుకునేవారా? కాదండి, నా ముందు ఉమాశంకర్ అని బాగా చదివే స్టూడెంట్, తిప్పండి వాడు రాసుకొని కూడా డిస్టర్బ్ చేసి తిప్పుతా ఉండేవాడు. నేను చూసి రాయటం. ఉమాశంకర్ దగ్గర మీరు అలా కాపీ కొట్టేవారు. ఉమా అయితే అసలు ఆ మాత్రం కూడా రాసేవారు కాదు. ఎవరండి? ఉమా. మా అప్పుడు ఉమా ఎవరు లేరండి. మీ ఆవిడ విన్నారంటే ఇప్పుడు ఇక్కడ తప్పకుండా మనం కట్ చేయవలసిన సమయం దొరికిందా? మీ ఆన్సరు సడన్గా పేరు గుర్తు రాలేదని, అంటే రోజు వింటూ ఉంటాం. టక్మని మీరు అడగనే కిరణ్ ప్రభ గారు వాళ్ళ. కిరణ్ ప్రభ గారు అద్భుతం అండి. అసలు కిరణ్ ప్రభ గారి గురించి నన్ను అడగండి, నేను చెప్తాను. చెప్పండి. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను, అద్భుతం. చేశారా? అది గ్రేట్ అండి. ఆయన అసలు ఒక దృశ్య కావ్యాన్ని అల్లుతారు, ఒక్కొక్క కథ చెప్పడం. మీరు ఆయన ఇంటర్వ్యూ చేశారు, గ్రేట్ అండి. సంతోషం. అంటే ఆయన వల్ల వాకింగ్ నడుస్తూ ఉంటుందండి, వెళ్ళిపోద్ది. అంటే ఇక చాలే అన్నట్టు కాకుండా ఇంకొంచెం అయితే అయిపోద్ది. కాకపోతే నేను ఒక 0.25 ఫాస్ట్ పెట్టుకొని వింటాను కిరణ్ ప్రభు గారు. అంటే ఆ స్పేస్ మీరు తట్టుకోలేదు అంతేనా? ఊరిస్తారండి, ఆ ఊరింపు తట్టుకోలేదు. లేతగా కొన్న వంకాయలతో అని అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే నటుడు గురించి చెప్పాలంటే అని ఆయన గురించి క్లూలు ఇస్తూ ఉంటే ఇదంతా ఎందుకంటే టక్మని 15 నొక్కితే పేరు వస్తా. కానీ ఇప్పుడు వినేవాళ్ళకి ముందే తెలుస్తుంది, పైన నాగేశ్వరరావు గారి మొదటి సినిమా అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ ఆయన లోన మాత్రం ఊరింపు బాగుంటుంది. సో అలా విని మీరు ఇవన్నీ సేకరించారు, ఈ వివరాలన్నీ సినిమాలు. అటువంటి ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నాను, అట్లా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆ సినిమాలకు సంబంధించిన వినటం, చదవటం అయ్యా అంతే. సో అయితే చిరంజీవి గారితో ఇది ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. కాకుండా అంటే నేను అభిమానించే హీరోతో కలిసి నేను యాక్ట్ చేయటం అన్నది గొప్ప విషయం.